మెదక్ జిల్లా రామ్దాస్ చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం శవయాత్ర నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను ఫీజు రియంబర్స్మెంట్ ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాల కోసం ఏర్పడిందని, కానీ ప్రస్తుతం తెలంగాణలో విద్య వైద్య వ్యవస్థను సీఎం కేసీఆర్ అంధకారంలోకి నెట్టేయడానికి చూస్తున్నారని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు కేవలం కల్వకుట్ల కుటుంబాన్ని మాత్రమే చెందుతున్నాయని ఆరోపించారు. 1,00,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లను ఇవ్వకుండా బార్లకు వైన్స్లకు నోటిఫికేషన్లు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.